డాక్టర్ గారు సర్జరీస్ అంటే అసలు ఏముంటాయండి? ఇప్పుడు ఇది ఒకటి చెప్పారు. ఇంకేముంటాయి? ఈ డెంటల్ సర్జన్ అంటే ఇంకేమేమి జేస్తారు? సర్జరీస్ అంటే మ్యామ్ ఇంకొకటి ఇంప్లాంట్ సర్జరీస్ అనేటివి ఉంటాయి. ఆ! ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక పన్ను తీయడం అనేది కూడా సర్జరీ. అవును. జ్ఞానదంతాలు ఉంటాయి. చాలా మందికి ఏంటంటే లాస్ట్ చివరి పళ్ళు ఆ! 18వ సంవత్సరంలో బయట రాక ఆ! లోపల అలాగే అడ్డదిడ్డంగా ఇరుక్కొని హ్మ్. అవి లోపల ఉన్నాయని వాటికి తెలియక అవి బయటికి రావాలని ప్రయత్నిస్తూ హ్మ్. ఆ ప్రెషర్ వల్ల తల, చెవి ఇవంతా నొప్పులు వస్తూ ఉంటాయి. హ్మ్. చాలా మందికి చాలా సంవత్సరాలు తెలియక ఆ పన్ను వల్లే అని వాళ్ళు వేరేవన్నీ నరాల డాక్టర్లకు అంతా చూపించుకొని ఫైనల్ గా ఆ పన్ను వల్ల అని తెలుసుకొని హ్మ్. ఆ జ్ఞానదంతాలని మామూలుగా చిగురు ఎముక కట్ చేసి తీసేది కూడా అదొక ఇంపాక్షన్ సర్జరీ అంటారు. కనపడకుండా ఉంటుందట్లా. లోపల ఉంటాయి అవి ఆ! ఎక్సెల్ తీస్తే బయట కనబడతాయి. ఆ! సో అది దాన్ని కూడా సర్జరీ ద్వారా పన్ను తీస్తారు. హ్మ్. ఒక పన్ను తీసిన తర్వాత ఇంప్లాంట్స్ అని పెడతారు, స్క్రూలు పెట్టి హ్మ్. దాని తర్వాత దానిపైన పన్ను కడతారు. హ్మ్. అది కూడా సర్జరీసే. హ్మ్. కొంతమంది దవడ ఎముకలు ఇరిగిపోతాయి యాక్సిడెంట్ల వల్ల కానీ కింద పడు, సో ప్రమాదవశాత్తు వాటిని కూడా అటాచ్ చేయడం కోసం ప్లేట్స్ వేసి స్క్రూలు వేసి ఫిక్స్ చేస్తారు. హ్మ్. అవి కూడా మనకు సర్జరీలో సర్జరీలో భాగమే. యెస్ సార్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఏదైతే ఇంప్లాంట్స్ పెట్టి ఆ స్క్రూలు పెట్టి చేస్తారు గదా! ఒకవేళ మీ ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళినప్పుడు ఇదేమైనా ఎఫెక్ట్ అవుతదా? లేదు మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ అనేటివి టైటానియం అలాయ్‌తో ఇది చేసుంటారు. హ్మ్. సో అందువల్ల వాటిని ఎంఆర్ఐ వాటిల్లో పెద్ద ఇన్వాల్వ్ అవ్వవు. హ్మ్. కానీ కొన్ని రకాల క్రౌన్స్ వల్ల మాత్రం హ్మ్. అంటే క్యాప్స్ వల్ల హ్మ్. అంటే వాటిని డిఎంఎల్ఎస్ అనేసి హ్మ్. కోబాల్ట్ క్రోమియంతో ప్రిపేర్ చేసుంటారు. హ్మ్. అలాంటి వాటి వల్ల కొన్నిసార్లు హ్మ్. అక్యురేట్‌గా రాక హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళేసి ఆ క్యాప్స్ తీయించుకురమ్మంటారు. ఓహ్! తాత్కాలికంగా తీసేసుకొని. కానీ ఇంప్లాంట్స్ వల్ల ప్రాబ్లమ్ రాదు. హ్మ్. అది. తీయొచ్చా అట్లా? తీయొచ్చు మ్యామ్. తీసేసి అంటే ఇంప్లాంట్స్ తీయలేరు. హ్మ్. దానిపైన వేసిన క్యాప్స్ మాత్రం దాన్ని తీసేసి మళ్ళీ కూడా క్యాప్స్ మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ అయితే ఎఫెక్ట్ చేయదేమి. చేయదు. ఇన్వాల్వ్ అవ్వదు. అవ్వదు. ఓకే. సో, ఈ క్యాప్స్ లో కూడా నేను మీకు అన్నట్టు కోబాల్ట్ క్రోమియం అలాంటి క్యాప్స్ ఇబ్బంది పెడతాయేమో తప్ప హ్మ్. మీకు జిర్కోనియా క్రౌన్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ కూడా వీటిల్లో ఆ వచ్చే రిపోర్ట్స్ లో హ్మ్. అవన్నీ ఇన్వాల్వ్ అవ్వవు. హ్మ్. సో ప్రెసిషన్ గానే వస్తాయి పర్ఫెక్ట్ గా. డాక్టర్ గారు అంటే జనరల్‌గా ఒక క్వెషన్ ఉంటుంది. ఏంటంటే పళ్ళు విరిగిపోతే బంగారు పన్ను పెట్టించుకున్నారని. అదేంటండి అసలు? మ్యామ్ ఒకటి అది చాలా పాతకాలం ఉంది. హ్మ్. సో సినిమాల్లో విలన్లు ఆ! వేసుకునేవాళ్ళు, హీరోలు కొంతమంది వేసుకునేవాళ్ళు. అది గోల్డ్ కలర్ ఉంటది కానీ గోల్డ్ అలాయ్ కానీ అది ఒరిజినల్ గోల్డ్ కాదు అది. హ్మ్. సో అది చాలా తక్కువ కాస్ట్. ఒక టూత్ కి ఒక 400, 500, 600 రూపీస్ లో హ్మ్. వచ్చేస్తుంటది. అది చూడడానికి ఆ! అట్రాక్టివ్ గా ఉంటది కానీ హ్మ్. మోస్ట్ మాల్యుయబుల్ అంటే అంటే మీన్ చాలా తక్కువ లైఫ్ ఉంటాయి అవి. హ్మ్. అవి పెట్టుకున్నా కూడా. సో అందువల్ల ఇప్పట్లో అది ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు హ్మ్. మోర్ ఇంటూ న్యాచురల్ అన్నమాట. హ్మ్. ఒరిజినల్ టూత్ ఎలా ఉందో డిట్టో అలాగే ఉండేటట్టు. హ్మ్. మీరు చూస్తే చాలా మందిలో కూడా పళ్ళు కట్టించుకున్నా తెలీదు. అవును. అటువంటి అందరూ అంత డెంటిస్ట్రీ అంత అడ్వాన్స్డ్ పెరిగిపోయింది. యెస్ సార్. సో కాబట్టి అదంతా ఓల్డ్ మ్యామ్. మీరు చెప్పింది రైటే. బట్ ఆ! ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడెవరు లేదు. చేయట్లేదు. కానీ ఇప్పుడు కూడా వెస్టర్న్ కంట్రీస్ లో ఇక్కడంతా కూడా కావాలని ఆ! డైమండ్స్ పెట్టుకోవడం ఆ! ఈవెన్ ఇక్కడ కూడా టూత్ జ్యువెలరీ అని మేము కూడా పెడుతున్నాం, అందరూ ఆ! పెడుతున్నారు. బట్ సింగిల్ టూత్ మీద. బట్ మల్టిపుల్ టీత్ మీద జ్యువెలరీ పెడుతూ ప్రతి టూత్ మీద క్రౌన్స్ వేసుకునే కొత్త హ్మ్. మీన్ పోకడ ఇప్పుడు స్టార్ట్ అయింది పాశ్చాత్య దేశాల్లో. అడుగుతున్నారా డాక్టర్ జెన్జీ గారు? స్టార్ట్ ఆ! ఇక్కడ అడగట్లేదు మ్యామ్. ఆ! కొంతమంది జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ. బట్ హ్మ్. ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కూడా దాన్ని. హ్మ్. జ్యువెలరీ అంటే స్టోన్స్ లాంటివి ఏమైనా పెడతారా? స్మాల్ డైమండ్స్? హ్మ్. స్మాల్ స్టోన్ ని హ్మ్. టూత్ పైన ఒక సిమెంట్ ద్వారా యాసిడ్ ఇచ్చెండ్ చేసి పెట్టేస్తారు. హ్మ్. సో వాటి లైఫ్ ఒక 3 to 4 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నీట్గా యూజ్ చేసుకుంటే 5-6 ఇయర్స్గా ఉంటుంది. ఒక టూత్ పెడతారు. ఎక్కడ నవ్వుతుంటారో ఆ ఏరియాలో మాత్రం ఒక ఓహ్! చిన్న మెరుపు మెరుస్తూ ఉంటుంది. మామూలుగా నవ్వినప్పుడు మెరుపు రావాలంటే పళ్ళతోని ఎట్లా సాధ్యం? బాగా బ్రష్ చేసుకోవాలి మ్యామ్. ఆ! డెంటిస్ట్‌ని కాంటాక్ట్‌లో ఉంచుకోవాలి. ఆ! సో డెంటిస్ట్‌ని కాంటాక్ట్‌లో పెట్టుకొని కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా ఇప్పుడు పబ్లిక్‌లో ఉంటారు ఎప్పుడు. హ్మ్. సో ఫ్రీక్వెంట్‌గా 10 మందిలో కలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనుకుంటే హ్మ్. కొన్ని కనీసం 2-3 ఇయర్స్‌కి ఒకసారి బ్లీచింగ్ అనే ప్రొసీజర్ చేయించుకుంటే హ్మ్. టీత్ బాగా వైట్ అవుతూ బ్రైట్‌గా కనిపిస్తాయి. హ్మ్. సో నథింగ్ బట్ ఫేస్ బ్లీచింగ్ చేసుకున్నట్టే. యాహ్! సో ఈ పెళ్ళిళ్ళకి ముందు ఇట్లాంటివన్నీ చేయించుకుంటారు టీత్ హ్మ్. బ్లీచింగ్. సో అలా చేసుకున్నా కూడా మీరు అనుకున్నట్టు బాగా తలతలా మెరుస్తాయి. యెస్. హ్మ్. అంటే అసలు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయని నేనెలా తెలుసుకోవచ్చు? ఒక్కటేంటంటే ఇప్పుడు మీరన్నట్టు ఓకే మ్యామ్. బట్ ఇప్పట్లో ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే హ్మ్. పళ్ళు ఎత్తు లేకపోయినా ఎత్తు ఉందని ఫీల్ అయిపోతుంటారు చాలా హ్మ్. మంది. అంత ఓవర్ కాన్షియస్‌లో ఉన్నారు. హ్మ్. పళ్ళు ఎత్తు అనేది వాళ్ళు బాగా నవ్వలేకపోవడమో, హ్మ్. లేదా పళ్ళు బాగా ఆనకపోవడమో, ప్లస్ వాళ్ళు చూసుకున్న వెంటనే తెలిసిపోతుంటది పళ్ళు ఎత్తు అని. హ్మ్. పళ్ళ మధ్యలో సందులు ఆ! వచ్చాయనుకోండి, ఆ ఉన్న ప్లేస్‌లో కాకుండా పక్క ప్లేస్‌లో ఉన్నాయని అర్థం. హ్మ్. సందులున్నా, ఎగుడు దిగుళ్ళున్నా. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు మనకు ఇన్విజిలైన్ అనేసి, అలైనర్స్ అని, అవును. బ్రేసెస్ అని, క్లిప్స్ అని వీటి ద్వారా వాటిని కరెక్ట్ చేసే హ్మ్. అధునాతమైన టెక్నాలజీస్ హ్మ్. బ్రహ్మాండంగా వచ్చున్నాయి.
కానీ కొంచెం పళ్ళు ఎత్తున్నా కానీ అప్పటికప్పుడు సరి చేసుకునే ప్రాసెస్ అనేది ఉందా, ట్రీట్మెంట్ అనేది ఉందా? ఎంత సరి చేసినా ఆ. ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా ఉమ్. నేను చెప్తున్నాను మ్యామ్, ట్రంప్ కూతురికైనా ఆ. ఓకే మ్యామ్, మినిమం 4 months 5 months 6 months టైం పడుతుంది అంతే. న్యాచురల్ గా టూత్ మూవ్మెంట్ జరగాలంటే. ఓకే. అలా కాకుండా 1 డేలో ఒక్క రోజు జరిగిపోవాలంటే అవి కూడా జరుగుతాయి. స్మైల్ డిజైనింగ్ అని అంటారు. ఉమ్. ఆ ఫ్రంట్ ఉన్న 2 పళ్ళు 3 పళ్ళు 4 పళ్ళు లేదంటే 6 teeth ని అదే రోజు ఒక 6 hours 7 hours లో వాటి షేప్ అంతా కూడా అడ్జస్ట్ చేసి వాటిపైన వాళ్ళు ఇంతకుముందు ఒరిజినల్ టీత్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ లో క్రౌన్స్ ఫిక్స్ చేసి పంపిస్తారు. ఓ. ఆ విధంగా కూడా అది మీరు అన్నట్టు ఎస్, కానీ అది న్యాచురల్ కాదు. ఉమ్. నేనన్నది న్యాచురల్ అయితే మాత్రమే 200% కనీసం 4-5 months పడుతుంది. అంటే క్లిప్స్ డాక్టర్ గారు? క్లిప్స్ మ్యామ్, ఉమ్. పళ్ళకి క్లిప్స్ వేయడం కానీ అలైనర్స్ అనేసి. ఆ. అలైనర్స్ ఏంటంటే క్లిప్స్ అంటే అందరికి వేసుకున్నట్టు కనిపిస్తాయి. కనిపిస్తది. ఆ. సో అవి బాగా కొంత అసౌకర్యంగా ఉంటాయి. నవ్వేటప్పుడు ఆ. మాట్లాడేటప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. ఉమ్. తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ఆ. అదే ఇప్పుడు వాటికంటే అడ్వాన్స్డ్ ఏమి వచ్చినాయంటే అలైనర్స్ అని వచ్చినాయి. ఉమ్. అలైనర్స్ ఏంటంటే సేమ్ పెట్టుకున్నట్టు కూడా తెలియదు. అంతెందుకు మేము పక్కన వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ ఆ. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఉమ్. వేసుకున్నట్టు. అంత ట్రాన్స్పరెంట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటాయి, ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి తినొచ్చు. ఉమ్. ప్లస్ మనకి ఇవే రిజల్ట్స్ వాటిల్లో కూడా అచీవ్ అవుతాయి. ఎల్ఎన్ఎస్ అంటే అది కూడా క్లిప్ లాంటిదేనా? ఎస్ మ్యామ్, అది డిజిటల్ ద్వారా స్కానింగ్ చేసి ఉమ్. ఆ స్కాన్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్ గా కస్టమైజ్డ్ గా ఫిక్స్ అయ్యేటట్టు ఉమ్. వాటికి అలైనర్స్ అని ప్రిపేర్ చేస్తారు. ఉమ్. ట్రేస్ లాగా ఉంటాయి అనమాట. ఉమ్. ఆ ట్రేస్ ని ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ 10 days నుంచి 15 days కి వాళ్ళకి సెట్స్ ఇచ్చేస్తారు. టోటలీ ఉమ్. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎవ్రీ 10-15 days కి మార్చుకోవడం సెట్ ని. సెట్ 1 సెట్ 2 అట్లా ఒక కేసు బట్టి 20 sets నుంచి 60 sets కూడా వస్తాయి. ఓకే. ఎవ్రీ 10-15 days వాళ్ళకి తెలిసిపోతుంటుంది, ఉమ్. మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఆ. అంటే పళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. డెఫినెట్లీ ఆ. అంటే మా సెట్టింగ్ అనేది నాకు ఇంత తక్కువే అవ్వాలి అట్లా కూడా అడుగుతారా డాక్టర్ గారు? అడుగుతారు. ఆ. అడుగుతారు. ప్లస్ వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. ఆ. సో ఇప్పుడు మీకు పళ్ళు లోపలికి వెళ్ళిపోవాలంటే లోపలికి వెళ్తాయి, ఎంతవరకు లోపలికి వెళ్ళాలో అంతవరకే. ఉమ్. సో పళ్ళని టచ్ చేయాలి. టచ్ చేసేటది ఉమ్. ఫైనలీ మేము అనుకునే పద్ధతిలో కానీ ఆ సైంటిఫిక్ గా కానీ ఆ ప్రూవెన్ రికార్డ్స్ ప్రకారం ఉమ్. పేషెంట్స్ 100 మంది ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే 99 people 100% సాటిస్ఫై అవుతారు. ఓకే. అందులో డౌటే లేదు. వాళ్ళు అనుకున్న దానికంటే డెఫినెట్ గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. జాగ్రత్తలు ఏముంటాయి డాక్టర్ గారు? అది బ్రేసెస్ ద్వారా క్లిప్స్ ద్వారా అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళు తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీట్ గా ఎక్కడ తిన్నవి ఇరుక్కోకుండా బ్రష్ చేసుకోవాలి. ఉమ్. సో ప్రెసెంట్ మళ్ళీ వాటిని ప్రతి నెల డాక్టర్ని కలవాలి. ఉమ్. కలిసి వాటికి రబ్బర్స్ వైర్స్ అని మారుస్తుంటారు. ఉమ్. అదే అలైనర్స్ లో అయితే అలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. సో వాళ్ళు ఇంట్లో నైట్ తీసేటప్పుడు కూడా ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి దాన్ని తీసి పడుకోవచ్చు కూడా. ఉమ్. తినేటప్పుడు అంతా హ్యాపీగా తీసేసి ఇచ్చేయచ్చు, మిగిలినంతా నార్మల్. ఓకే. అందుకని అలైనర్స్ ఎక్కువగా, అందులో మళ్ళీ దాంట్లో డెంటిస్ట్ ని కూడా కలవాల్సిన అవసరం ఉండదు. ఉమ్. సో ఇక్కడ ప్రతి నెల కలవాలి బ్రేసెస్ క్లిప్స్ లో. ఉమ్. ఇక్కడ ఏంటంటే మనం 3 నెలలకో లేదా 6 నెలలకో కొంతమంది ట్రీట్మెంట్ మొదట్లో కలిసి లాస్ట్ డే వస్తారు. అవును. సో అంత సౌకర్యం ఉంటుంది. ఓకే. సో అందువల్ల అలైనర్స్ అనేవి బాగా. అంటే ఎంత ఏజ్ వాళ్ళు అంటే వస్తున్నారు డాక్టర్ గారు దీనికోసము? ఇప్పుడు నవ్వేడేస్ ఇప్పుడు అందరికీ కాన్షియస్ ఎక్కువ ఉండడం వల్ల ట్రీట్మెంట్స్ మీద వీటి మీద 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయనో పళ్ళు తక్కువ ఉన్నాయనో, ఒకటి వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లలే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారనో పిలుచుకొస్తున్నారు, చేయించుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది పాల పళ్ళని పట్టించుకొని అవసరం లేదు. కానీ పాలపళ్ళ ఉన్న టైంలో వాళ్ళు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ హ్యాబిట్స్ లేకుండా పెదాన్ని చెక్కకుండా ఉండడం, నోట్లో వేలు పెట్టకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేటట్టు చూడాలి చిన్నప్పుడు. సో అప్పుడు వేసే ఆ బేస్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే పాలపళ్ళు ఉండగానే పర్మనెంట్ పళ్ళు లోపల బయట వస్తుంటాయి. ఆ వచ్చేటి ముందుగానే గమనించి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేస్తే ఆ ఎగుడు దిగుడు అనేది 90% కవర్ అవుతుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి వయసు బట్టి వాళ్ళ ఎముక బట్టి అవసరాన్ని బట్టి 11వ సంవత్సరం నుంచి కూడా మనకు ఈ ఆర్థో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలైనర్స్ అని, ఇన్విజిలైన్ ఫస్ట్ అని, ఇట్లా వయసుతో సంబంధం లేదు. అక్కడ అవసరం బట్టి అవకాశం బట్టి ఆ కేసు బట్టి కంపల్సరీ ఆ 10వ సంవత్సరం నుంచి కొంతమంది 40 సంవత్సరం వరకు చేస్తారు, 50 సంవత్సరం వరకు కూడా చేస్తారు. అంటే ఒక పన్ను తీసేసి దాన్ని సెట్ చేస్తారా డాక్టర్ గారు? అది కేసుగా అవసరం బట్టి. యూజువలీ పళ్ళు ఎగుడు దిగుడులు ఉన్నాయి, అక్కడ స్థలం లేదు, అప్పుడు ఆ అవసరం లేని పళ్ళని తీసి ఆ స్థలంలోకి ఈ పళ్ళని జరిపి పర్ఫెక్ట్ వాటికి ఒక లైన్ గా క్రియేట్ చేస్తారు.
కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, పళ్ళు సందులుండి ఇట్లా ఎత్తుంటాయి, అవి క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పళ్ళని మనము తీయకుండా ట్రీట్మెంట్ చేస్తే డెంటిస్ట్ కూడా హ్యాపీ. సో కొంతమంది పళ్ళు తీయాలి అనే ఉద్దేశంతోనే ట్రీట్మెంట్ అసలు చేయించుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వల్ల వాళ్ళు మళ్ళీ 35 సంవత్సరం వయసులో వచ్చి, సార్ అప్పుడు మా ఫాదర్ మదర్ ఒప్పుకోలేదు, నేను భయపడ్డాను, సో ఇప్పుడు చేయండి అనే దానికి అంతకాలం వాళ్ళు సైకలాజికల్ గా ఇబ్బంది పడి ఉంటారు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ డెంటిస్ట్ మీ డాక్టర్ పన్ను తీయాలి అన్నారంటే మీరు ఆలోచించొద్దు, హ్యాపీగా తీయించుకొని నీట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే మీ డెంటిస్ట్ దాని గురించి చదువుకున్నాడు, అన్నీ తెలుసు, వాళ్ళు మీకు నష్టం చేయరు.